దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించారు. అయితే నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 24-25 వచనాలలో ఒక వాక్యము ద్వారా నేను ఆ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యపడిపోయానండి. ఏమిటి ఆ విషయం అంటే, ఒకసారి చూద్దామా? బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూడండి. 24వ వచనంలో ఈ విధంగా ఉంది: తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన ఏలును నీళ్ళల్లో ముంచి నా నాలుకను సలార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిలో వేతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి. గమనించండి ప్రియులారా, నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే, ఆ యొక్క పాతాళములో అగ్నిగుండములో కేకలేస్తున్న వ్యక్తి ఏమని పిలిచాడు అబ్రహామునంటే, తండ్రి అని పిలిచాడు. అంత మాత్రమే కాదు, 25వ వచనంలో 24వ వచనంలో తండ్రి అని పిలిస్తే 25వ వచనంలో అబ్రహాం గారు ఏమంటున్నాడు? కుమారుడా అంటున్నాడు. మన అందరికీ తెలుసు కదా, అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుకరేణుల వలె విస్తరింపజేస్తానన్నాడు. అంత మాత్రమే కాదండి కదా, మనందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమి రాయబడింది? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే, అబ్రహాము ఏమని పిలుస్తున్నాడు? కుమారుడా అంటున్నాడు. పాతాళములో ఉన్నటువంటి మరి ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రి అని పిలుస్తున్నాడు. అబ్రహాము సంతానము పాతాళములో అగ్నిగంధకాలలో కేకలు వేస్తున్నట్లుగా చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయండి. అబ్రహాము సంతానానికి దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు ఆ వ్యక్తి పాతాళములో అగ్నిగంధకాల్లో కేకలు వేస్తున్నాడు అని నేను ఆలోచించినప్పుడు అక్కడే సమాధానం చెప్పారు. ఎవరు? అబ్రహాం గారు సమాధానం చెప్పాడు. కుమారుడా, నువ్వు పాతాళంలోకి వెళ్ళి కేకలు వేయడానికి కారణం ఏంటో తెలుసా? నీకిష్టమైనట్టు ఈ లోకంలో జీవించావు. దేవుని చిత్తాన్ని గ్రహించలేదు, దేవుని ఇష్టాన్ని గ్రహించలేదు. దేవుని వాక్యం నీకు ఇచ్చాడు, ఆ వాక్యానికి లోబడలేదు. ఎంతోమంది దైవజనులు నీతో మాట్లాడారు, నువ్వు లోబడలేదు. దీని అంతటికి కారణం దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి నీ ఇష్ట ప్రకారం జీవించావు గనుక ఇప్పుడు నేనేమి చేయలేను అని తండ్రి బాధపడుతూ తన సంతానముగా ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిగంధకాల్లో ఉన్న వానికి సమాధానం చెబుతున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించాలి. నేను బాప్తీసం పొందాను, నేను సేవ చేస్తున్నాను, నేను బల్లారాధనలో చేవేస్తున్నాను, మీటింగ్స్ పెడుతున్నాను, నేను ఎన్నో దైవ కార్యక్రమాలు జరిగిస్తున్నాను అని మనం ఒకవేళ భ్రమపడతావేమో. దేవుని ఇష్టం జరుగుతుందా నీ జీవితంలో? దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా నీ జీవితంలో? మనందరికీ తెలుసు కదా, ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు లేక కుమారుణ్ణిచ్చి అబ్రహాము ఇష్టాన్ని తెలుసుకోవటానికి దేవుడు పరీక్షించాడు. నేనంటే ఇష్టమా, తన కుమారుడంటే ఇష్టమా అని దేవుడు అబ్రహామును పరీక్షించాడని రాయబడింది. అక్కడ నిరూపించుకున్నాడు, ఈ లోకములో నీకంటే నాకేది ఎక్కువ కాదు, నాకేది అవసరం లేదు, నువ్వే నాకు కావాలి అని దేవుని ఎదుట తన బిడ్డ కొరకు ఏ క్షణం కూడా ఆలోచించలేదు. తనకు ఉన్న వారికి ఎవరికి చెప్పలేదు. ఏ స్థలానికైతే తీసుకెళ్ళి బలర్పించమన్నాడు అక్కడికి వెళ్ళి కత్తి పైకి ఎత్తాడే కానీ దేవునికి తన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున ఆ యొక్క పాతాళములో కేకలు వేస్తున్న వ్యక్తి అబ్రహాముకి ఏమవుతాడంటే, అతను తండ్రి అని పిలిచాడు, అబ్రహాము కూడా కుమారుడు అని పిలిచాడు. కాబట్టి నేను దేవుని బిడ్డను అనుకుంటున్నావేమో, దేవుని ఇష్టం నీ జీవితంలో నెరవేరుతుందా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నావా? లేకపోతే ఎవరు మనల్ని రక్షించలేరండి. అందుకనే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని
ఈ విధంగా ఈ మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించు. నీవు నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా, దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకొని నీవు ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు అనుభవించాలని, అలాగే పరలోకములో తండ్రి కుడిపక్కన కూర్చోవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, నీ చిత్తమంతా జరిగించి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.